కానీ నాకు విషయం అర్థం కావడం లేదు. అప్పుడు మీకు ఒక మగబిడ్డ పుట్టాడు. పుట్టగానే ఆ బాబుని తీసుకెళ్లి ఎవరికో ఇచ్చారు. కానీ బయట డాక్టర్ గారు మీకు సంతానం ఎవరు అని అడిగితే అసలు అసలు మాకు పిల్లలే పుట్టలేదంటున్నారు. పిల్లలు పుట్టినా కూడా మీ భర్త ఎందుకు అలా అబద్ధం చెప్తున్నాడో నాకేం అర్థం కావట్లేదు. మీకు మీ భర్తకి ఏమైనా గొడవలున్నాయా అమ్మా? ఎందుకంటే కన్నబిడ్డ ఉన్నా కూడా అసలు పిల్లలే లేరని అబద్ధం చెప్తుంటే అనుమానం వచ్చింది. లేదు లేదు, మీరు ఎవరిని చూసి ఎవరో అనుకుంటున్నారు. అసలు నాకు ఏ కొడుకు పుట్టలేదు. ఆ రోజు నాకు పుట్టింది ఆడపిల్ల. పుట్టిన 2 నిమిషాలకే చనిపోయింది. అప్పటి నుంచి నాకు సంతానమే కలగలేదు. ఏంటమ్మా, నేను పొరపాటు పడ్డాననుకున్నారా ఏంటి? నా సర్వీస్లో నేనే డెలివరీకి వెళ్ళినా వాళ్ళకు పుట్టింది ఆడబిడ్డ మగబిడ్డ అన్న విషయం నేనెప్పటికీ మర్చిపోను. నాకు 25 ఏళ్ల అనుభవం ఉంది. ఆ రోజు మీతో పాటు హాస్పిటల్లో 5 డెలివరీ అయ్యారు. ఆ 5 పుట్టింది ఆడపిల్ల మగబిడ్డ అనేది ఇట్టే చెప్పగలను. అంత జ్ఞాపక శక్తి ఉంది నాకు. మీరు చెప్పినట్టు నా డెలివరీ అప్పుడు మీరు అక్కడ ఉండొచ్చు, కానీ నాకు పుట్టింది ఆడపిల్ల. అది కూడా పుట్టగానే చనిపోయింది. మీరు నన్ను చూసి నాలాగే ఉన్న ఇంకెవరో అనుకుంటున్నారు. మీరు ఇంకోసారి నన్ను పొరపాటు పడుతున్నారు. ఎవరినో చూసి ఎవరో అనుకుంటున్నాను అంటే నా జ్ఞాపక శక్తిని అనుమానించినట్టే. నేననేది అలా కాదమ్మా. రోజుకి ఎన్నో డెలివరీలు, ఎన్నో సంవత్సరాల నుంచి చూస్తున్నారు. అలాంటప్పుడు నా విషయం ఏం గుర్తుంటుంది? దయచేసి ఈ విషయం ఇక్కడితో వదిలేయండి. ఏ రోజు ఎంతమందికి డెలివరీ అయిందో, ఎవరికి ఏ బిడ్డ పుట్టిందో అని ప్రతిరోజు నేను డైరీలో రాసుకుంటాను. ఎన్నో డెలివరీలు చూసిన నేను ఎలా గుర్తుపట్టాననే కదా మీ అనుమానం. ఆ రోజు మీకు పుట్టిన మగబిడ్డకి చిటికెన వేలు మీద పుట్టుమచ్చుంటుంది. సాధారణంగా ఎవరికో గాని చిటికెన వేలు మీద పుట్టుమచ్చుండదు. అలా ఉంటే చాలా అదృష్టవంతులు అంటారు. అలాంటిది మీకు పుట్టిన అదృష్టవంతుణ్ణి నువ్వు తీసుకెళ్లి ఎవరికో ఇచ్చావు. పైగా ఇప్పుడు మీకున్న 2 కిడ్నీలు పూర్తిగా డ్యామేజ్ అయ్యాయి. త్వరగా మీ కిడ్నీస్ రీప్లేస్మెంట్ చేస్తే గానీ బ్రతకరని డాక్టర్ గారు చెప్పారు. మీకు పుట్టిన సంతానం వల్లే అది అవుతుందని కూడా చెప్పారు. మీకు పుట్టిన కొడుకుని ఎక్కడున్నా వెతికి తీసుకొస్తే మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుందమ్మా. లేకుంటే మీ ప్రాణానికే ప్రమాదం. ఇప్పటికైనా గుర్తొచ్చిందా మీకు పుట్టింది? మీకెన్నిసార్లు చెప్పాలి? ఆ రోజు నాకు పుట్టింది మగబిడ్డ కాదు, ఆడబిడ్డ అని. ఆ బిడ్డ కూడా పుట్టిన వెంటనే చనిపోయిందని.
అవునమ్మా, నన్ను క్షమించండి. ఎవరినో చూసి ఎవరో అనుకున్నాను. సరే అమ్మా. సిస్టర్ ఒక్క నిమిషం. ఏంటమ్మా? మా అమ్మకి మా మా ప్రియకి పిల్లలు పుట్టడం ఏంటి? మా ప్రియకి ఆడపిల్ల పుట్టి చనిపోయింది కదా, మరి మీరేంటి మగపిల్లాడు పుట్టాడు ఎవరికో ఇచ్చేసారని చెప్పారు? లేదమ్మా, మీ అమ్మగారు చెప్పినట్టు నేనే పొరపాటు పడ్డాను. 25 ఏళ్ల నుంచి చాలా డెలివరీలు చూశాను కదా, అందుకే కొంచెం పొరపాటు పడ్డాను. ఏంటి ప్రియా ఇది? ఆ నర్సు నన్ను చూడనంతసేపు నీకు అబ్బాయి పుట్టాడు అని చెప్పింది. నేను వెనకే ఉన్నానని గమనించి మాట మార్చిందేంటి? అదేం లేదు తులసి. అయినా నీ దగ్గర దాచాల్సిన అవసరం ఏముంటుంది చెప్పు? అయినా ఇప్పుడు ఈ విషయాలన్నీ ఎందుకులే? లేదు ప్రియా, లేదు. మీరు నా దగ్గర ఏదో దాస్తున్నారు. నేను ఇప్పుడే వస్తాను, ఉండు. తులసి, తులసి! ఆ అమ్మాయికి నా మీద డౌట్ వచ్చింది. ఆవిడేమో చెప్పొద్దని సైగ చేసింది. నేనేమో వెనక ఎవరైనా ఉన్నారా అని చూసుకోకుండా నోరు జారాను. ఇప్పుడేం జరుగుతుందో ఏమో. ఒక్క నిమిషం సిస్టర్. నిజం చెప్పండి సిస్టర్, ఆ రోజు మా ప్రియకి పుట్టింది మగపిల్లాడే కదా? చెప్పాను కదమ్మా, పొరపాటు పడ్డానని. ప్లీజ్ సిస్టర్, నిజం చెప్పండి. మా ప్రియ ప్రాణాలు మీరు చెప్పే నిజంపైనే ఆధారపడి ఉంది. చూడమ్మా, ఊరికే నా వెనకొచ్చి నన్ను డిస్టర్బ్ చేయదు. అప్పుడే చెప్పాను కదా పొరపాటు పడ్డానని. దయచేసి నన్ను వదిలే. అవతల నేను చాలా మంది పేషెంట్లను చూసుకోవాలి. దీని వెనక ఏదో రహస్యం ఉంది, అదేంటో తెలుసుకోవాలి. అమ్మా ప్రియా, ఏంటమ్మా ఇది? ఆ కళ్ళల్లో నీళ్ళేంటన్నయ్య? వద్దన్నయ్య, నా గురించి బాధపడి నన్ను బాధ పెట్టకు. నీ కళ్ళల్లో నీళ్లు నేను చూడలేను. నీ అంత నిబ్బరం నాకు లేదమ్మా. నీ బాధ నా బాధ కాదని ఎలా అనుకుంటాను? నువ్వు నా ప్రాణం. నిన్న చిన్నతనం నుంచి ప్రాణంగానే చూసుకున్నాను. నీ కాలికి ముళ్ళు గుచ్చుకున్నా నా కంట్లో నీరొచ్చేది. నీ దుఃఖం నా గుండెను బరువెక్కించేది. నీ బాధ నన్ను ఉక్కిరి బిక్కిరి చేసి ఊపిరాడనీయకుండా చేసేది. నువ్వు పేడిస్తే నాకెక్కిళ్ళు వచ్చేవి. అలాంటిది నీకింత కష్టం వస్తే బాధపడకుండా కన్నీళ్లు దిగమింగుకొని
నీ ముందు ధైర్యంగా ఎలా నిలబడగలను? నా తలరాత అన్నయ్య, ఇది బాధపడి మార్చగలిగేది కాదు, కన్నీళ్లతో తుడిచేయగలిగేది కాదు. ఇది జన్మ లిఖితం అన్నయ్య. ఇప్పుడు ఆ బ్రహ్మ వల్ల కూడా కాదు. మార్చగలనమ్మా, ఆ రాతని మార్చగలను, ఆ విధిని ఎదిరించగలను, దైవంతో పోరాడొచ్చు, ధైర్యం చేసి బ్రహ్మ నిర్ణయాన్ని మార్చొచ్చు ప్రియా. అన్నయ్య, అవునమ్మా, ఇంకా ఆలస్యం చేయదలుచుకోలేదు. ఆ బ్రహ్మ రహస్యం అందరి ముందు బయట పెడతాను. నీ ప్రాణాలు కాపాడి బతికించగల కొడుకున్నాడని అందరికీ చెప్తాను. నీ ప్రాణాలకు ముప్పని తెలిసి కూడా మౌనంగా ఉండి నిజం దాచి ఆత్మవంచన చేసుకోలేను. జరగరానిది జరిగితే జీవితకాలం అంతరాత్మకి సమాధానం చెప్పుకోలేక తల ఉంచుకుని బ్రతకలేను. దోషిగా జీవితం కొనసాగించలేనమ్మా. వద్దన్నయ్య, ఈ జన్మకి రహస్యం మన మధ్య మిగిలిపోవాలి, మనతోనే అంతరించిపోవాలి. ఇవాళ కాకపోతే రేపైనా ఆరిపోయే ఈ వెలుగు కోసం అందరి జీవితాల్లోనూ చీకటి నింపొద్దు. అసలే నేను టెన్షన్ పడుతున్నాను. నువ్వు నిజం చెప్తానని మళ్ళీ నన్ను టెన్షన్ పెట్టొద్దు. దాన్ని ఎలాగూ దత్తత తీసుకున్నాను, అంతకు ముందే చేర్చాల్సిన చోటికి చేర్చాను. ఇప్పుడు నిజమంటూ నువ్వు నోరు తెరిస్తే వదిన నమ్ముతుంది అన్న నమ్మకం లేదు. నా త్యాగం వృధా అవుతుంది. నన్ను మోసం చేశారంటూ తను ఏ అఘాయిత్యానికైనా పాల్పడుతుందేమో మనకు తెలియదు. ఒకవేళ నిజం తెలిసాకైనా తులసిని అంగీకరించకపోతే నా కోసం, నా మీద ప్రేమతో నువ్వు చేసిన ప్రయత్నం విఫలమైపోతుంది. వాళ్ళ మధ్య అగాధం ఏర్పడుతుంది. బ్రతకబోయే 4 రోజులు కూడా ప్రశాంతత కరువై దాన్ని పెట్టే చిత్రహింసలు చూస్తూ అశాంతితో కన్ను మూయాల్సి వస్తుంది. అమ్మ ప్రియా, అసలు ఈ విషయం ఎవరికి చెప్పొద్దు. ఇది నా ఆఖరి కోరిక అనుకో. ఏంటి ప్రియా ఆ మాటలు? నువ్వు కానీ ఈ విషయం ఎవరితోనైనా చెప్పావంటే నా మీదొట్టే. ఆదిత్య వదిన కొడుకుగానే బ్రతకాలి. మావయ్యతో ఒట్టు వేయించుకుంటున్నావు? అమ్మయ్యా, వినలేదు. అన్నయ్య నా గురించి తల్లడిల్లిపోతున్నాడమ్మా. నాకేమైనా అయ్యి అందరికీ దూరం అయితే నువ్వే అందర్నీ ఓదార్చి ధైర్యం ఇవ్వాలి. నా కూతురి భవిష్యత్తు బాధ్యత నీదే. తండ్రిగా మేనమామగా బాధ్యత నీదే. నువ్వు బాధపడి బ్రతుకుని బరువుగా మార్చుకోవద్దని మాట తీసుకుంటున్నానమ్మా. ఎందుకు అలాంటి మాటలు మాట్లాడి అందరినీ బాధ పెడతావు?
నీకేం కాదు, నువ్వెవ్వరికి దూరం కావు. కన్న కొడుకు లేనంత మాత్రాన నిన్ను బతికించుకునే మార్గం మాకు దొరకదా? చూడు ప్రియా, ఎంత ఖర్చైనా ఈ భూమండలం మొత్తం గాలించైనా నీ కోసం కిడ్నీ సాధిస్తాం. నిన్ను ఈ ప్రమాదం నుంచి బయట పడేసే తీరుతాం. ఎస్, తులసి చెప్పింది 100% కరెక్ట్ అమ్మా. నేను 100% కరెక్టే. మీరే ఎంత పర్సెంట్ కరెక్ట్ అని? ఏంటమ్మా నువ్వనేది? అదే, నేను వచ్చేసరికి నువ్వు ఒట్టు వేయించుకుంటున్నావు కదా, ఆ విషయం గురించి. అది ప్రియ చెప్పింది కదా. చెప్పింది, కానీ అది నిజమా అబద్ధమా అనేది నా సందేహం. అబద్ధం అవడానికి వేరే విషయం ఏముంది? ఇప్పుడు అబద్ధమాడే అవసరం మాకేముంది? ఉంది. నువ్వొక మగపిల్లాడికి జన్మనిచ్చావన్న విషయం మీరేవైనా చెప్పొద్దు అని ఒకరికొకరు ప్రమాణం చేసుకోవట్లేదు కదా? పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకో. ఆ విషయం వదిలే. నన్ను ఎవరో అనుకుని నర్సు పొరపాటు పడి మాట్లాడానని చెప్పింది కదా. నువ్వు చెప్పావు, కానీ నాకు డౌట్ వచ్చింది, అడిగాను. తప్ప? మర్చిపో అన్న విషయాన్ని మళ్ళీ మళ్ళీ ప్రశ్నించడం తప్పే. నన్ను అనుమానించడం నీకు తప్పుగా అనిపించడం లేదేమో. నేను అవమానంగా ఫీల్ అవుతున్నాను. ఈ మాటలన్నీ నువ్వు మాట్లాడేవి కాదు ప్రియా, అందుకే నాకు డౌట్ వస్తుంది. నా మాటని నువ్వు అవమానంగా ఫీల్ అవ్వడం జరిగే పనేనా? వదిలేయచ్చు కదమ్మా. అది కాదు మావయ్య. ఇదిగో చూడు తులసి, నీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, నాకు మగపిల్లాడు పుట్టాడనేది అబద్ధం, సరేనా? ఆదిత్య నా కొడుకన్న నిజం లోకానికి తెలియకూడదు. వదిన ప్రాణాలు కాపాడడం కోసం నా బంధాన్ని త్యాగం చేసి వదిన ఒళ్ళో పెట్టాను. ఇవాళ నా ఊపిరి నిలుపుకోవాలనే స్వార్థంతో నిజం చెప్పి ఆదిత్యని వదినకు దూరం చేయలేను. వదిన ప్రాణం తీయలేను. అలా జరిగితే నేను చేసిన పనికి ఏమర్థం ఉంటుంది? ప్రయోజనం ఏముంటుంది? అంత వృధా ప్రయాస అవుతుంది. ఇప్పుడు ఎలా ఉంది? బాగుందండి. రెండు కిడ్నీలు డ్యామేజ్ అయిపోయాయి. రక్తం పంచుకుని పుట్టిన పిల్లలైతే కిడ్నీ కరెక్ట్ గా సెట్ అవుతుంది.
రోజు మీకు పుట్టిన మగబిడ్డకి చిటికెన వేలు మీద పుట్టుమచ్చుంటుంది. అలాంటిది మీకు పుట్టిన అదృష్టవంతుణ్ణి నువ్వు తీసుకెళ్లి ఎవరికో ఇచ్చావు. నువ్వు చెప్పింది నిజమో తులసి, నేను అసలు నమ్మలేకపోతున్నాను. నిజం కాని విషయం నీకెందుకు చెప్తాను ఆదిత్య? ఆ నర్సు ప్రియతో చెప్తుంటే ఈ కళ్ళతో చూశాను, నా చెవులతో విన్నాను. అదే విని నేను అడిగితే ప్రియ కాదు అంటుంది. అసలు ఎందుకు అబద్ధం ఆడుతుందో నాకు అర్థం కావటం లేదు.